పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ లాస్ట్ టైం కలిసి చేసిన గబ్బర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. సో మళ్ళీ ఈ కాంబో రిపీట్ చేస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ మన ముందుకు ఈరోజు May 19th రోజు రిలీజ్ అవుతుంది. సో ప్రెజెంట్లీ వీఆర్ ఎట్ శ్రీరాములు థియేటర్. ఉస్తాద్ భగత్ సింగ్ 7 o'clock షోకి వచ్చేసాం అనమాట. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే హైలోనే ఉన్నాయి. చూద్దాం ఎలా ఉండబోతున్న సినిమా అయితే. సో ట్విస్ట్ ఏంటంటే మనకి ప్రజెంట్లీ టికెట్ లేదు. సో టికెట్ కోసం సెర్చ్ చేయాలి. 7:20 షో ఉంది మనకైతే ప్రజెంట్లీ. టైం 6:30 అవుతుంది. చూద్దాం, ట్రై చేద్దాం. లేకుంటే చూస్తామో లేదో విల్ డిసైడ్. సో ఛానల్ అవుతుంటే మా ఛానల్ సపోర్ట్ చేస్తారండి. అండ్ దురంధర్ బ్లాగ్ అండ్ రివ్యూ మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంది, వెళ్ళి చూసేయండి. ఫైనల్ కాదు టికెట్ ప్రో ఫ్రీ టికెట్ వచ్చింది మనకి. ఫ్యాన్ అని చెప్తే ఫిక్స్ చేశారనమాట, వాళ్ళకి ఒక టికెట్ మిగిలితే. సో ఫైనల్లీ ఉస్తాద్ మోడాన్. చూద్దాం ఎలా ఉండబోతుందో సినిమా. సో ఫైనల్ ద ఫిలిం ఓవరాల్ గా మాట్లాడేసుకుని ఇట్స్ వాచబుల్ కమర్షియల్ అంటే అనిపించింది ఓవరాల్ గా నాకైతే. సో ఫస్ట్ హాఫ్ అలా సో గెలిపోతుంది, కాకపోతే సెకండ్ హాఫ్ ఈస్ గుడ్, పర్లేదు అనిపించింది నాకైతే సెకండ్ హాఫ్ అయితే. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో బ్యాక్ టు బ్యాక్ ఎలివేషన్ సీన్స్ ఉంటాయి. ఆ తర్వాత శ్రీలీల పవన్ కళ్యాణ్ వచ్చే లవ్ ట్రాక్ బాగుంది. అక్కడ యూజ్ చేసిన మోడల్ సాంగ్స్ కానీ, ఆ తర్వాత వచ్చే దేఖలేంగే సాంగ్ కానీ చాలా బాగున్నాయి అనమాట. ఈ క్లైమాక్స్ కొంచెం కొత్తగా ట్రై చేశాడు, కొంతమంది వర్కౌట్ అవ్వచ్చు, కొంతమంది వర్కౌట్ అవ్వకపోవచ్చు. సో ఓవరాల్ గా మాట్లాడేసుకుని మెయిన్ బిగ్గెస్ట్ ప్లస్ థింగ్ ఆఫ్ ది ఫిల్మ్ ఈస్ పవన్ కళ్యాణ్ అనమాట. పవన్ కళ్యాణ్ ఈజ్ వన్ మ్యాన్ షో, నిజంగా ఇచ్చి పడేశాడు. ఫ్రీ ఫ్లోర్ వెళ్ళిపోయాడు అనమాట సినిమా మొత్తము. ఆ యాక్టింగ్ కానీ, ఆ కామెడీ టైమింగ్ కానీ, ఆ హెయిర్ స్టైల్ కానీ, అసలు ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ బాగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫస్ట్ అప్పుడు ప్రీ ఇంటర్వెల్ దగ్గర కొన్ని ఆయన నవ్వుతున్నప్పుడు కొన్ని క్లోజర్ షాట్స్ పెడతాను అనమాట హరీష్ శంకర్. అక్కడైతే నా హాల్ మెల్ట్ అయిపోయింది అబ్బా అసలు ఆయన చూస్తుంటే స్క్రీన్ మొత్తంలో. అసలు సినిమా మొత్తం ఉంటుంది, నాకు తెలిసి సినిమా మొత్తం స్టార్టింగ్ 20 minutes ఉంటుంది అంతే. ఇంకా అక్కడ నుంచి టిల్ ఎండ్ వరకు సినిమా మొత్తం ఆయన వన్ మ్యాన్ షో చూపిస్తారు అనమాట సినిమా మొత్తంలో. అసలు ఆ స్క్రీన్ ప్రైస్ మన స్టిక్ అయిపోయి ఉంటారు అనమాట. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారో నాకు తెలిసి నిజంగా రిపీటెడ్ షోస్ వేస్తారు నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే. అలా ఉంది ఆయన గురించి అయితే. అసలు నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ పడ్డాయి, మంచి సీన్స్ పడ్డాయి, మంచి డైలాగ్స్ పడ్డాయి అనమాట. సో అది నాకు వచ్చింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా చాలా లావిష్గా వర్కౌట్ చేశారు, ఆ డిపార్ట్మెంట్ ఆ సెట్స్ అంతా. ఇక నెక్స్ట్ వచ్చేసి బీజిఎం కొంచెం పర్లేదు అనిపిస్తుంది అనమాట. అంటే ఒకటే బీజిఎం రిపీట్ కొడుతున్న ఫీల్ వచ్చింది అనమాట. కానీ బీజిఎం ఎక్కడో విన్న ఫీల్ వచ్చింది నాకైతే. సో అది ఓవరాల్గా పాజిటివ్ మాట్లాడేసుకుంటే. ఇక నెగిటివ్స్ మాట్లాడేసుకుంటే పాజిటివ్లో ఒక విషయం చెప్పాలి ఏంటంటే హరీష్ శంకర్ గురించి. హరీష్ శంకర్ చాలా బాగా డీల్ చేశాడు. అంటే స్టోరీ స్క్రీన్ పై అని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ని చాలా బాగా డీల్ చేశారు అనిపిస్తుంది స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. అండ్ ఎలా చూపించాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, అసలు ఫ్యాన్కి ఎలాంటి ఫ్యాన్ ఫీస్ట్ ఎలా చేయాలి ఫ్యాన్స్కి అని ఉద్దేశంతో చాలా బాగా ప్రజెంట్ చేశారు. అది కొంచెం నాకు బాగా అనిపిస్తుంది అంతే. సో నెగిటివ్స్ వచ్చేస్తే యాజ్ యూజ్ హరీష్ శంకరే. స్క్రీన్ ప్లే, రైటింగ్, డైరెక్షన్ హరీష్ శంకర్ అనమాట. సో ఎందుకంటే ప్రాపర్ స్టోరీ అంటే ఏం లేదు, అండ్ ప్రాపర్ స్క్రీన్ ప్లే అంటే ఏం లేదు. సీన్ బై సీన్ ఉంటాయి అనమాట. హీరోని ఎలివేట్ చేసుకుంటూ వెళ్ళాలి అంతే.
అండ్ ఫస్ట్ హాఫ్లో చాలా వరకు అవుట్డేటెడ్ సీన్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అని కాదు, చాలా వరకు చాలా సీన్స్ అవుట్డేటెడ్ సీన్స్ ఉంటాయి అనమాట. ఇవి ఎక్కడో ఎన్నో కమర్షియల్ సినిమాల్లో వాడిన సీన్ మళ్ళీ ఈ సినిమాలో అదుపు పొంగల ద్వారా చూపించారు అంతే. అందుకని పెద్ద తేడా ఏం లేదనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇట్స్ ఏ వాచబుల్ కమర్షియల్ ఎంటర్టైనర్. అంటే తోపు తురమని చెప్పండి నేను, ఓకే యూ కెన్ వాచ్ ఇట్ ఫర్ వన్స్ అంతే. సో ఫ్యాన్స్ అయితే కంపల్సరీ 2 times చూడొచ్చు. యూ కెన్ డెఫినెట్లీ ఎంజాయ్ అనమాట. సో ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ గురించి మాట్లాడేసుకుంటే శ్రీలర్ అండ్ ఫ్యాబులస్ నిజంగా చాలా బాగా చేసింది. రీసెంట్ చేసిన తను చేసిన ఫిల్మ్స్తో కంపేర్ చేస్తే ఈ ఫిలింలో చాలా బాగా చేసింది. రాశిఖాన్ అంత స్కోప్ లేదు. అండ్ ఆండ్రగోన్స్లో చేసిన పార్థిమన్నగా అయితే బెస్ట్ చాయిస్ అనమాట. చాలా బాగా చేశారు ఆయన అయితే. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ ఉన్నాయి ఫ్యాబులస్ అనమాట. సో దట్స్ ది రివ్యూ ఆఫ్ ఉస్తాద్ భగత్ సింగ్. ఐ హోప్ యూ లైక్ మై రివ్యూ. ఈ రివ్యూ కనుక బాగా నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారండి. అండ్ సినిమా చూస్తాను, ఎంజాయ్ చేస్తుండే, హ్యాపీగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ వేళ మళ్ళీ కలుద్దాం. టాటా, సీ యూ, బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం.